ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం దేవుని యొక్క సేవ పనిలో. అయితే ఇంకా ఇప్పుడు ఎక్కడికి రీచ్ అవుతున్నాం? ఈ మౌంటైన్ దాటుకుని ఈ రెండు కొండల సందులో ఉన్నటువంటి ఏరియాకి, ఒడిశా రాష్ట్రం. మరి ముందుకు వెళ్తున్నాం కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సహోదరుడు పొలం పనికి వెళ్ళి వస్తున్నాడు. గ్రామానికి పంచాయతీ మొత్తానికి కలిపి పంచాయతీ. మరి నేను 30sలో ఉన్నాను, అయ్యగారు 40sలో ఉన్నారు, 60sలో ఉన్నారు అయ్యగారు. కానీ ఆయన మాకంటే ముందు పరుగు పందెంలో మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. చాలా స్పీడ్గా నడుస్తున్నారు. రోడ్డు కొంతవరకే ఉంది. మనం ఇప్పుడు ఈ మౌంటైన్ మధ్యలో ఉన్న గ్రామానికి వెళ్తున్నాం. చిన్న చిన్న మడుల్లో ఊరు పండించుకున్నారు. ఈ ప్రాంతానికి మేము వచ్చిన రోజు వర్షం లేదు, పొలాలు ఎండిపోయినాయి. ఒక చాటు దేవుడు ప్రార్థన ఆలకించి చక్కటి వర్షాన్ని కురిపించాడు. హల్లెలూయా. ఎక్కడితో రోడ్డు క్లోజ్ అయిపోయింది. ఇంకెక్కడ నుంచి వెహికల్స్ ఏమి వెళ్ళవు. ప్రజలు నీళ్లు తాగటానికి చెట్టు, నారింజకాయల చెట్టు, సీతాఫలకాయ చెట్టు, కొబ్బరి చెట్టు, చింత చెట్లు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సో ఇక రోడ్డు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా డీప్ జంగల్లోంచి వెళ్ళాలి. ఇంకా ఇంకొంచెం ఎదరికి వెళ్తే ఇంకా మౌంటైన్ హైకింగ్ చేయాలి, కొండ ఎక్కాలి. ఫాస్ట్గా ముందుకు వెళ్తాను. నేను వీడియో తీస్తూ స్లో అయింది నా వాకింగ్ జర్నీ. ఏది ఏమైనా ప్రార్థన చేయండి. ఈ కొండ గిరిజనుల మధ్యలో చేస్తున్నటువంటి ఈ సేవని దేవుడు ఫలింపచేయలాగున ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టుకోరుచున్నాను. పాస్టర్ రాజు గారు ఇప్పటికీ అనేక రాష్ట్రాలు విజిట్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఆమేన్. కష్టపడుతున్నాం దేవుని యొక్క సేవలో. ఎవరు రీచ్ అవ్వని మారుమూల ప్రాంతాలని విజిట్ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కృప చూపుతున్న యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూస్తే కాలినడక దారి. ఇప్పుడు మనం నడుస్తున్న ఈ దారిలో వెళ్తే ఆ ఊరు మనం క్షేమంగా రీచ్ అవుతాం. సో ఆన్ ద వే స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఇప్పటికే మేము చాలా కొండలు దాటేసి వచ్చేసాం. Cross before me.
వాకింగ్లోనే రీచ్ అవుతున్నాం. ఎందుకంటే ఇంకా ఈ బురదలో ఇంకా ఈ కొండల మీద వెహికల్స్ కూడా రీచ్ అవ్వలేని పరిస్థితులు. సమ్హౌ వీ రీచ్డ్ త్రూ వెహికల్స్ అండ్ ఫ్రమ్ దేర్ బై వాకింగ్ ఓన్లీ. ఇప్పుడు కొండను ఎక్కుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే నా దర్శనం ఏంటంటే, దేవుడు నన్ను హైదరాబాద్లో మినిస్ట్రీకి చూపించాడు, తెలంగాణలో సేవ చేయమన్నాడు, సంఘం పక్కన సంఘం కట్టమన్నాడు అనే దర్శనాలు వస్తున్నాయి. కానీ చాలామందికి కొండల్లో సేవ చేయమని చెప్పట్లేదు దేవుడు. నేను తెలతన గుడి ఎదురుగా గుడి కట్టమని దేవుడు చెప్పాడు నాకు. ఊళ్ళో 10 మందిరాలు ఉంటే ఇంకో 11వ మందిరం కట్టమన్నాడు దేవుడు నన్ను. ఇలాంటి దర్శనాలు వస్తున్నాయి. కానీ మరి ఇలాంటి దర్శనాలు ఏంటి రా? కాబట్టి చాలామంది క్రైస్తవులు మోసపోతూ అలాంటి వారికే సహకరిస్తున్నారు. కానీ ఎవరైతే స్వచ్ఛందంగా దేవుని పరిచర్లో ఆత్మల ఏళ్ల భారం కలిగి ముందుకెళ్తున్నారో వారిని మాత్రం గుర్తించరండి. నాకు దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నా జీవితంలో నేను సంపాదించుకున్న ధనంలో, నేను కష్టపడిన ధనం, మా సంఘ బిడ్డలు నాకు ఇచ్చిన ధనాన్ని, అది ఏ రూపాయి అయినా సరే ఇటువంటి నిరుపేద స్థితిలో ఉన్న వారికి చెందాలని నేను వీలునామా రాసేసుకున్నానండి నా హృదయంలో. నా భార్య పిల్లలకు కూడా చెప్పేసాను నేను. ఎందుకంటే ఎవరు వస్తారండి ఇలాంటి చోటకి, ఎవరు రీచ్ అవుతారు, అసలు వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఈ అడవుల మధ్యలో చెట్లు చేమల మధ్యలో అలాగే బ్రతుకుతున్నారు. మన ఏదో పండగలప్పుడు, క్రిస్మస్ అప్పుడు, ఏ జనవరి అప్పుడు ఏదో మన ఇంట్లో చేసుకునే పుట్టినరోజు అలాంటప్పుడు కొన్ని వస్త్రాలు, కొన్ని ఆహార పదార్థాలు, మెడిసిన్స్, ప్రత్యేకంగా మెడిసిన్స్ కావాలండి. ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉండవు. గబుక్కున ప్రాణం బాగున్న పరిస్థితి, గ్యాస్ పట్టేసింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొండ దిగి అలా వెళ్ళేపటికే ప్రాణాలే పోయే పరిస్థితులు. కాబట్టి మనం ఏదన్నా ఒక మెడికల్ క్యాంప్ లాగా ఏదో ఒక చేయూతని వారికి అందిస్తే చక్కగా వారు దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఇప్పుడు ఈ కొండ మీ కింద లాంగ్ వ్యూలో చూపించిన కొండకి ఆల్మోస్ట్ మనం రీచ్ అవుతున్నాం. సో ఇది కొంచెం లాంగ్ వీడియో అయినా, సారీ, కాల్ జారింది. అయినా కొంచెం చూడండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా అనేక మందికి రీచ్ అయ్యేలాగా ప్రమోట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. స్టిల్ కంఫర్ట్గా ఉంటుంది. నేను ఇలా వాక్లో వెళ్ళాలి కాబట్టి. గ్లోరీ టు గాడ్. పాస్టర్ గారండి, ఇది ఒడిశా రాష్ట్రంలో ఈ ఊరి విలేజ్ పేరు ఏంటండి? ఇది గోసాని అనే గ్రామానికి మనం రీచ్ అవుతున్నాం. గోసాని, ఒరిస్సా రాష్ట్రం, ఒడిశా స్టేట్ గోసానికి వచ్చాం. మరి ఈ యొక్క అనుభూతిని 2 మాటల్లో మన కర్ణతేజ గారు కూడా మాట్లాడతారు. అయ్యా కర్ణతేజ గారు, ఆమె నైగారు అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం అంటున్నారు. ఇంకా ఆయన ముందు రీచ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. సో కంటిన్యూషన్గా లాస్ట్ 9 minutes 9-10 నిమిషాలు నేను వీడియోని షూట్ చేస్తూనే ఉన్నాను. కొంచెం లాంగ్ వీడియో. ఎనీహౌ ఆ గ్రామాన్ని మనం రీచ్ అవ్వాలి, చూసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు వివరించేది ఒక వీడియో మార్గం. ఇంతే, మరలా వెళ్తానికి దేర్ ఇస్ నో అనదర్ వే. ఇది కూడా వాళ్ళు చెట్లు కొట్టుకుని అలాగా దారి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు. ఇంకా ఎవరు కూడా రీచ్ అవ్వలేని ప్లేసెస్ అండి. అంటే ఇంక తెలియదు ఇక అలా.
మధ్యలో నేను కొన్ని నిమిషాలు వీడియోని ఆపాను, ఎందుకంటే టూ మచ్ లాంగ్ అయిపోతుంది కాబట్టి. మన విలేజ్ని రీచ్ అవ్వాలంటే అంత లాంగ్ మీరు వెయిట్ చేయలేరు కాబట్టి నేను వీడియోని చాలాసేపు ఆపానండి. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాను, మళ్ళీ మ్యూట్లో పెడుతున్నాను. మీకు వీడియో కంటిన్యూగా వస్తుంది కానీ ఇంక ఇక్కడ సిగ్నల్స్ కూడా ఏం పని చేయవండి, ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. నేను వీడియో తీసి తర్వాత లేటర్ పోస్ట్ చేస్తాను. సమ్ రికార్డింగ్ వీడియో ఫ్రమ్ మై మొబైల్. ఇది ఒరిజినల్ దేవుని సేవ అండి. ఇటువంటి ప్రాంతాల్లో దేవుని కొరకు ప్రయాసపడాలి స్వచ్ఛందంగా. జీసస్. ఓకేనండి. తెలంగాణ రాష్ట్రం నుంచి సత్తుపల్లి రీజన్ నుంచి పాస్టర్ కరుణతేజ గారు ఈ ట్రిప్లో నాతో రావడం జరిగింది. నేను ఇండియాలో 25 రాష్ట్రాలు తిరిగి సేవ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇంకా నేను వెళ్ళని ప్రాంతాలు త్రిపుర, మిజోరం, నాగాల్యాండ్, ఆ ప్రాంతం, ఆ వింగ్ వెళ్ళలేదు నేను. ఆల్మోస్ట్ అవి ప్రార్థన చేస్తున్నాను, దేవుడి చిత్తమైతే ఆ ప్రాంతాలు కూడా రాబోయే రోజుల్లో 29 రాష్ట్రాలు తిరిగి దేవుని సేవ చేయాలనేటువంటి ఆశతో ఉన్నాను. ఇప్పటి వరకు వెయిట్ చూస్తూ వచ్చినటువంటి వ్యూవర్స్ అందరికీ ప్రత్యేకమైన నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చింది నాకు. వావ్. మీరు ఎంతగానో ఈ వీడియోని ఇప్పటివరకు చివరి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్, కోఆపరేషన్, ఫర్ యువర్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని వాచ్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వరకు మనం ఎదురు చూస్తూ వచ్చినటువంటి గ్రామం వచ్చేసింది. వీడియో 10 minutes 14-15 minutes ఉండొచ్చు, కానీ మా జర్నీ చాలా పెద్దదండి. నేను మ్యూట్లో పెట్టాను కాబట్టి. సో ఇన్ని కొండల మధ్యలో ఇది ఒక చిన్న గ్రామం. సో అక్కడైతే అచ్చం మబ్బంతా కిందకు వచ్చేసిందండి. అక్కడ మేఘాలే, ఇంకేం లేదు, మొత్తం కమ్మేసినాయి మేఘాలు. ప్రైజ్ ది లార్డ్. ఒరిస్సా రాష్ట్రం.
బ్యాగ్లో తెచ్చిన పోయేది గారు. మీ ఇళ్ళ పుచ్చకాయ కాసింది. హలో 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 హాయ్ హాయ్. ఓకే ఓకే వెయిట్ 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 వెయిట్. ఓకే ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి